శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 30 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. నక్షత్రం మఖా నక్షత్రం ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 6 గంటల 18 నిమిషాల్లోపు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా ద్వాంక్ష యోగం వల్ల అనుకున్న పనులు జరగవు, పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళండి. అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఉదయం 6 గంటల 18 నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. సోమవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఉదయం 6 గంటల 18 నిమిషాల తర్వాత ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా మీరు ఏ ప్రయాణం చేసినా, ఏ పని మీద బయటకు వెళ్ళినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు సింహరాశిలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది మంచిదే. మానసిక ప్రశాంతత 12 రాశుల వాళ్ళకి ఏర్పడుతుంది. తల్లి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం పరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. అదేవిధంగా మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు కన్యలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక సమస్యలు 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఎదురైనా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఏ పనిని ప్రారంభించినా సరే సంగీత నాట్య రంగాల్లో, కళారంగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి బలం బాగుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉదయం 6 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్న సమయంలో నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 6 గంటల 18 నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. బోరింగ్ పనులకు పుబ్బా నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన మొక్కలు నాటడానికి కూడా ఉదయం 6 గంటల 18 నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి దానాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఇలా పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అయితే చంచలమైనటువంటి మనస్సును మాత్రం కొద్దిగా నియంత్రణలో ఉంచుకోవాలి, లేకపోతే మనశ్శాంతి పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం చేసే యోగం ఉంది. అయాచిత ధనలాభ యోగం ఉంది. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చే యోగం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల నుంచి బయటపడటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు విలువ, గౌరవం ఇస్తారు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. సాంఘికంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగి అత్యున్నత స్థాయిలో ఎదగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, వ్యాయామం చేయటం, ఇలాంటివన్నీ కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా ఈరోజు చెయ్యాలి. లేకపోతే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధిని సాధించడానికి తీసుకునే నిర్ణయాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి నిర్ణయము కూడా ధనలాభం వైపే
అడుగులు వేస్తూ ఉంటుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి ఈరోజు సింహరాశి వాళ్ళకి ఆ నిర్ణయం విశేషంగా సహకరిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు ఈరోజు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ప్రాణాయామం, యోగా లాంటివి చేయటం చాలా మంచిది. ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ఆరోగ్య వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కనిపిస్తుంది. ఏదో ఒక విధంగా గృహం అనేటటువంటిది కొనటానికి లేదా కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ సౌఖ్యం కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ మీకు విలువ, గౌరవం ఇచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఉన్న విభేదాలు ఎక్కువగా తొలగిపోతాయి. కాబట్టి సోదర సోదరీమణులు ఎవరైనా సరే కలిసిమెలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపడానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అలాగే దూరాలోచనలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ కీలకమైన నిర్ణయాలు ధనుసు రాశి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. ప్రతి పనిలో కూడా ధనుసు రాశి వాళ్ళకి చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. కొన్ని ప్రయత్నాల్లో మీ పనులు పూర్తి కాక ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆలస్యమైన తర్వాత కూడా ఆ పనులు పూర్తి చేసుకునేటటువంటి యోగం కనిపిస్తోంది. అంతిమంగా మాత్రం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు రకరకాలుగా ధనాన్ని సంపాదించడం వల్ల పెరిగేటటువంటి ధన ఆదాయాన్ని చాలా అద్భుతంగా చూడవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం అన్వేషించి విజయం సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో ఎట్లాంటి విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోయి కుటుంబ జీవితం అనేది మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకున్న ప్రత్యేకత సోమవారంతో కూడిన మాస శివరాత్రి. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదువుకొని బయటికి వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాన్ని అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి అనుకూలం. తోట పనులకు అనుకూలం. పెద్దవాళ్ళని కలుసుకోవడానికి అనుకూలం. అలాగే చంద్రహోరలో స్త్రీలతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా ఈ చంద్రహోర బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా వెండి పాత్రలు మొదటిసారి వినియోగించుకోవటానికి, తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలన్నా, నక్షత్రం బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా, అలాగే ఆ రోజుకున్న యోగాన్ని బట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకున్న మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.